ఇప్పుడు ఆడపిల్లలు ఎందుకొద్దంటే మగపిల్లవాడే వారసుడు. ఎందుకు మగపిల్లవాడు వారసుడు అంటే 3 కారణాలు. ఒకటి ఇంటి పేరు, వంశం. రెండవది వాడు పోషిస్తాడు. మూడోది తలకొరివి పెడతాడు. 3 కలిపితే మగవాడు వారసుడు. ఇప్పుడు పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదు అని చెప్పి ఈ పుత్రుడు పెడితే స్వర్గానికి పోయినోళ్ళు, పుత్రిక పెడితే నరకానికి పోయినోళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా మనకి ఎక్కడ సాక్ష్యాధారాలు లేవు. అది కేవలం నేను అనుకోవడం అది రాసినాడు మగాడు కాబట్టి అటు రాశాడు, అంతే. ఏ దేవుడు అలా చెప్పలేదు. రెండవది పోషిస్తాడు. నువ్వు ఆడపిల్లలనేమో నా పిల్ల కాదు పరాయి పిల్ల అని పంపించేసి, చదువు లేకుండా ఉద్యోగం లేకుండా నువ్వు మొగుడుతో బతుకమ్మ అని పంపించేసి ఆమె పోషించట్లేదని ఆరోపించడం ఎట్లా కరెక్టు? నువ్వు చెప్పలేదు కదా చిన్నప్పటి నుంచి, అమ్మ కొడుకైనా కూతురైనా ఇద్దరూ మా బాధ్యత తీసుకోవాలి, అందుకని మీ ఇద్దరిని ఇలా సమానంగా చదివిస్తున్నాం, మీరు సమానంగా కష్టపడి బాధ్యతగా ఒక ఉద్యోగం తెచ్చుకుని మమ్మల్ని జాగ్రత్త చూడండి, మేము మిమ్మల్ని ఇప్పుడు చూసాం కదా అంటలేదు కదా మన అమ్మ నాన్న. అనకపోవడానికి కారణం ఏంటి? నువ్వు అనుసరిస్తున్న మతం, నువ్వు అనుసరిస్తున్న సాంప్రదాయాలు, నీకున్న చెత్త అభిప్రాయాలు కదా కారణం. కాబట్టి అది ప్రధానమైన కారణం. తర్వాత వంశనామం. ఇప్పుడు ఇంటి పేరు మార్చుకోవాలని ఎందుకు చెప్పారో నాకైతే తెలీదు. నేనైతే మార్చుకోలేదు, మా అమ్మ మార్చుకోలేదు ఇంటి పేర్లు, మేము కొనసాగిస్తూనే ఉన్నాం. సో అడుగడుగునా అంటే మీరు మీ ఇంటి పేరునే నా సంగతి మా అమ్మాయి మార్చుకోలేదు, నా దాకా అక్కర్లేదు, నా తరం దాకా ఆగలేదు. అది అంచేత అంటే ఆటోమేటిక్ గా మారిపోయే సిస్టమ్ ని క్రియేట్ చేశారు కదా. ఎందుకు చేయాలి అంటున్నా. నువ్వు వంశం నీకు అంత ఇంపార్టెంట్ అయితే నీ వంశం ఆడపిల్లల నుంచి ఎందుకు వెళ్ళదు? ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠిపుత్ర పులమావి, చంద్రగుప్త మౌర్యుడు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పేర్ల మీద వాళ్ళు వంశాలను కొనసాగించినప్పుడు నీకేం బాధ వచ్చింది అనేది ప్రశ్న. సో ఎందుకు మగవాడి ఇంటి పేరే, మొగుడింటి పేరే, తండ్రి ఇంటి పేరే ఆడవాళ్ళు పిల్లలు తీసుకోవాలనే రూల్ ఎందుకు వచ్చింది అంటున్నా. ఆ రూల్ తీసేయండి. ఆ రూల్ తీసేస్తే మీకు మిగిలిన సమస్యలు సగం పోతాయి. అప్పుడు నీకు ఆడపిల్ల కూడా వారసురాలు అవుతుంది, ఆడపిల్ల కూడా పోషించేది అవుతుంది, ఆడపిల్ల కూడా తలకొరివి పెట్టేది. మన కోవిడ్లో పెట్టలా, తండ్రి శవాన్ని దాదాపు 900 కిలోమీటర్లు తీసుకెళ్లి దహనం చేసింది బిడ్డ. ఒక తండ్రిని సైకిల్ మీద 1300 కిలోమీటర్లు తొక్కి తీసుకెళ్ళింది బిడ్డ. ఏం మొయ్యలేదా? శుభ్రంగా చేయగలదు. కానీ నీ సాంప్రదాయం, నీ మతం, నీ ధర్మం ఏదో చెత్తా చెదారం ఏదో చెప్తున్నావో అదే అడ్డం. దానివల్లే నువ్వు ఆడబిడ్డ వద్దనుకుంటున్నావు. ఈ మూర్ఖత్వం చదువు లేనివాళ్ళలో చదువుకున్నోళ్ళలో కూడా బాగుంది. ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ గుజరాత్ 816 మంది ఆడపిల్లలు, 1000 మంది మగపిల్లలకి. ఏమన్నా అర్థం ఉందా? అందుకని నువ్వు ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ అయినా, డబ్బులు బాగా సంపాదించినా, నీ 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 మెదడులో కుళ్ళున్నంతకాలం ఆడపిల్లల్ని చంపటమే ఉంటుంది. దాని మీద కొరియా, ఈస్ట్ ఏషియాటిక్ సొసైటీస్ అన్నిటికీ ఈ సమస్య ఉండింది. ఇప్పుడు దక్షిణ కొరియా వాళ్ళు 30 ఏళ్ల క్రితం కాంపెయిన్ మొదలుపెట్టారు. ఏమని? 1 గర్ల్ ఈక్వల్ టు 10 బాయ్స్ అని. దాని రిజల్ట్స్ కనబడుతున్నాయి. వాళ్ళ సెక్స్ రేషియో మెరుగైంది. నీ కన్సిస్టెన్స్ క్యాంపెయిన్ ఏది? గ్రాస్ రూట్ లెవెల్లో ఒకళ్ళిద్దరు స్లోగన్స్ ఇచ్చేగానే బేటీ బచావో అనగానే అయిపోద్దా? నువ్వు ఈ నామ్స్ మీద మాట్లాడాలి కదా. మన దగ్గర అదే సమస్య వస్తుంది. 2 పనులు చేయండి, ఈ భ్రూణ హత్యలు తగ్గుతాయి. ఒకటి, ఆడపిల్లకి పీజీ వరకు చదువు గ్యారంటీ చేయండి, ఉచిత నిర్బంధ విద్య పెట్టండి. 2, జాబ్ గ్యారంటీ ఇవ్వండి, అందరూ ఆడపిల్లలను కండం మొదలు పెడతారు. అంతే. ఒక రకంగా ఇన్సెక్యూరిటీ, పేదరికం, ఇల్లిటరసీ ఇవన్నీ కూడా, సాంప్రదాయం ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. ఇల్లిటరసీ అనకండి ఇక్కడ, ఎందుకంటే దేశంలో ఆడపిల్లల సంఖ్య అత్యధికంగా ఉంది ఆదివాసీల్లో. వాళ్ళకి లిటరసీ చాలా తక్కువ. అత్యంత తక్కువ ఆడపిల్లలు ఎవరన్నా పుడుతున్నారంటే 3 లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. 30 ఏళ్ల నుంచి నేను జనాభా లెక్కలు చూస్తున్నా. ఒకటి అర్బన్, నగరవాసులు. రెండోది రిచ్, పైసలు ఉన్నోళ్ళు. మూడోది ఎడ్యుకేటెడ్. ఈ 3 లక్షణాలు ఉన్న కుటుంబాల్లో ఆడపిల్లల సంఖ్య అత్యంత తక్కువగా ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాలు ఇల్లిటరసీ అనడానికి లేదు, తెలిసే చంపుతున్నారు. ఇప్పుడు వరకట్న దురాచారం, ఈ వరకట్న దురాచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందులో వరకట్నం అడిగేది కూడా మహిళే. ఒక అత్తగారిగా ఆధిపత్యం చూపిస్తూ మహిళని వరకట్నం కోసం వేధించడం, ఈ కుటుంబ హింసలో కూడా ఈ ప్రధాన పాత్ర పోషించడం చూస్తున్నాం. ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? అసమానంగా ఉండాలి అనే భావాలు కేవలం మగవాళ్ళకే ఉంటాయి అనుకోకండి.
ఈ అసమానతకి సంబంధించిన భావాలు కొనసాగించడంలో ఆడవాళ్ళు కూడా టూల్స్గా ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే 4 గోడల మధ్య బయట ఎక్స్పోజర్ లేకుండా ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళ బుర్రల్లో బూడిద చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అసలు మేము ఇలా ఉండాలి కదా అని ఫాల్స్ ప్రెస్టీజ్లు, ఇలానే సాంప్రదాయం నడవాలనే గోలలు, నీకెంత సంకుచితత్వం ఎక్కువైతే అంత నువ్వు మనుషులకి శత్రువుగా మారుతావు, కోడలకే కాదు. నీకు కట్నం అనేది ఏంటి? నేను కొడుకుని కన్నాను. ఎందుకని కొడుకుని కన్నావు? కొడుకుని కంటం ఏంటి గొప్ప అని మన సమాజం అడగట్లేదు కదా. కాకపోతే కొడుకులు కన్నమ్మ ఆమె. అంచేత ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కోడలు కొడుకుని కంటానంటే కూతురు వద్దంటుందా అని స్టేట్మెంట్లు ఇవ్వగలిగిన ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు నీకు ఆ భావన ఎట్లా మారుతుంది? అంటే ఆడవాళ్ళు అత్తగారైనా కోడలైనా ఎక్కడ వాళ్ళ పవర్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు? వాళ్ళ ఆధిక్యతను ఎక్కడి నుంచి తీసుకుంటారు? కొడుకు నుంచే కదా. కాబట్టి ఈ కొడుకు నుంచి ఆధిపత్యం సంపాదించే భావజాలం ఏదైతే ఉందో అది ఆడవాళ్ళకి తక్కువ ఉంటుంది అనుకోకండి, నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. అందుకనే ఎప్పుడూ కూడా మగాడు ఆడది అని మాట్లాడొద్దు. మనం సమానత్వం గురించి మాట్లాడుతున్నాము అంటే ఇందులో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి సమానత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు, ఇందులో ఆడ ఉంటారు మగ ఉంటారు, మగవాళ్ళే ఎక్కువ ఉంటారు ఇందులో. రెండోది సమానత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఆ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఆడ మగ ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఒక భావజాలం ఎవరి నెత్తి మీద దెయ్యంలాగా డ్యాన్స్ చేస్తుందంటే వీళ్ళ నెత్తి మీద చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పోజరు, వీళ్ళ అవసరాలు, వీళ్ళ పరిజ్ఞానము, వీళ్ళ చైతన్యం స్థాయి అట్లా ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా ఆడవాళ్ళని ప్రేమించాలి, అది కరెక్ట్ కాదు.